హలో గైస్! మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్లాప్ చేసిన మరొక బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఏంట్రా అంటే 'సాహసం'. 'సాహసం' మూవీ డైరెక్టెడ్ బై చంద్రశేఖర్ యేలేటి, యాక్టెడ్ బై గోపీచంద్ అండ్ తాప్సీ. ఈ మూవీ చూసిన ప్రతిసారి గూడా అది ఫెయిల్ అవ్వలే. మనమే దగ్గరుండి దాన్ని ఫెయిల్ చేయించాం అన్న ఫీలింగ్ అయితే ప్రతిసారి జనరేట్ అవుతది నాకు. ఎందుకంటే థియేటర్‌లో ఒక 2 టైమ్స్ దాకా చూసా 'సాహసం' అనే ఫిల్మ్ అప్పట్లో. ఫస్ట్ డే 'సాహసం' ఫిల్మ్ చూసినప్పుడు వెంకటేశ్వర థియేటర్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే ఆ కంటెంట్ ఎలా ఉంటదంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా అసలు ఆ స్క్రీన్ ప్లే గానీ, ఆ రైటింగ్స్ గానీ చాలా బావుంటాయి. అంటే 'చంద్రశేఖర్ యేలేటి' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే మీరు 'అనుకోకుండా ఒకరోజు', 'ప్రయాణం', 'చెక్' ఇలాంటివన్నీ ఆయన జోనర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా డైరెక్ట్ చేస్తారు ఫిల్మ్స్‌నైన. ఇంకా 'సాహసం' మ్యాటర్‌కొచ్చేస్తే గనక బెస్ట్ అడ్వెంచరస్ ఫిల్ము, బెస్ట్ ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్ గూడా 'సాహసమే.' అంటే నేను చూసిన బెస్ట్ ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్స్‌లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్‌లో ఉంటది 'సాహసం' ఫిల్మ్. అంటే 'సాహసం' ఫిల్మ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఆడియన్స్ అనేది నాకిప్పటికీ కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటదబ్బా! ఎంత నీట్‌గా, ఎంత డీటెయిలింగ్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే 'చంద్రశేఖర్ యేలేటి' గారు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ అబ్బా! నాకు బాగా నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్. వాడేంటంటే వాడు ఒకడు ఒక్క డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగే వాడి క్యారెక్టరైజేషన్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే కన్వే చేస్తాడు హీరో. డైరెక్టర్ కూడా మనకదే కన్వే చేస్తాడు. ఏంట్రంటే నాదేంది, నాది కానిది రూ. 1,00,00,000 వద్దు. అది నాదైంది రూపాయి కూడా వదలనంటాడు చూసావా! అదే హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. సో, అలా వెళ్తూ ఉంటాడు. చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా. అలా వెళ్తూ ఉంటాడు. వాడు లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చాలా డబ్బు సంపాదించాలి. ఎప్పుడు ఇలాగే ఉండిపోతామా మనకి అని వాడు స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. కట్ చేస్తే వాడి ఇల్లు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటదబ్బా! వాటర్ అది పడిపోతా పైనుంచి చాలా దారుణంగా ఉంటది. కట్ చేస్తే ఒకరోజు ఆ వాటర్ అది పడిపోతూ ఉంటే పైనుంచి ఇల్లు పగిలి ఒక మ్యాప్ ఒకటి పడతది కింద. ఆ మ్యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఖజానాకి సంబంధించిన మ్యాప్ కనపడతది. సో, వాడు దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెడతాడు. వాళ్ళ ఫాదర్‌ని అడుగుతాడు. ఏంటి ఖజానా ఎవరిదని అడిగితే సో, సమ్ ఫోటోస్ ఉంటాయక్కడ. ఫోటోస్ అని అడిగితే, "ఇది మా తాతలదిరా, ఇది మనది కాదిది, ఏదో కట్టు కథ" అంటాడు. కానీ వీడు దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెడతాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతది. మూవీ ఎదరికెళ్తా ఉంటది. ఫోటోలో ఒక అమ్మవారిది కనపడుతుంది. ఆ అమ్మవారు పాకిస్తాన్‌లో ఉంటుందనమాట. యాక్చువల్‌గా మన ఇండియన్ అమ్మవారే ఆవిడ. సో, ఆ అమ్మవారికి దగ్గరే ఆ అమ్మవారి ఆలయంలోనే ఈ ఖజానాకి సంబంధించిన గుప్తనిదంతా ఉంది అని వాడికి తెలుస్తుంది. సో, వాడు ఎలా అయినా సరే ఆ పాకిస్తాన్ వెళ్ళాలి. ఆ గుడికి వెళ్ళాలి. అక్కడ మా తాత తను దాచిన నిధి అందులో పడిపోయి ఉంది. దాన్ని నేను తెచ్చుకోవాలి. అక్కడ ఎంత నిధున్నా నాకనవసరం. బట్ మా తాత దాచిన డబ్బు మాత్రం నేను తీసుకుంటాను అని జర్నీ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ గూడా పాకిస్తాన్ ఎళ్ళాలి ఆ గుడికి అని చెప్పి వెళ్తూ ఉంటది. ఆలోచిస్తా ఉంటది వెళ్ళాలని. ఎవరినో ఒకళ్ళని తీసుకెళ్ళాలని ఎతుకుతూ ఉంటుంది. కట్ చేస్తే వీడు తన దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్‌కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడి నుంచి అబ్బా! దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్ చాలా ఎంగేజింగ్‌గా ఎళ్తూ ఉంటదబ్బా! సినిమా రైమని ఎళ్తది. ఆ! హీరో చూసే ప్రతి అడ్వెంచరు, హీరో చూసే ప్రతి సీను చాలా ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. తను పాకిస్తాన్ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఆ! వాడి దగ్గర మ్యాప్ ఉంది అని దానికి తెలిసి, ఏంటి ఒక కీ దొరుకుతుంది. వాడు ఆ గుడిలోకెళ్తాడు. గుడిలోకెళ్ళినప్పుడు అదంతా ఆ గుడి ఎలా ఉంటదంటే, ఆ అమ్మవారిని వాళ్ళెవ్వరు పూజించకుండా, ఆ గుడిని అసలు పట్టించుకోకుండా ఉంటది. ఆ గుడిని హీరోయిన్‌కి దైవభక్తి ఎక్కువ. అది క్లీన్ చేస్తా ఉంటది. వీడు చూస్తాడు ఒక లాకర్ ఉంటది. ఆ లాకర్ బయటికి రావడం గాని, వీడికొక కీ దొరకడం గాని అంటే ఒక్కొక్క స్టేజు దాటుతూ ఉంటే చాలా హైలైట్ ఉంటదబ్బా! నాకు ఎస్పెషల్‌గా నాకు కొన్ని ప్లాట్స్ చాలా ఇష్టమబ్బా! వాడు వరుసగా మధ్యలో ఒక ఢంకా ఉంటుంది. ఒక రాయి. ఆ ఢంకా మీద పడితే ఆ రాయి ఆ సౌండ్‌కి చుట్టూ తిరిగేవన్నీ ఆగుతాయి. వాడు మధ్యలోకి ఉరికి హీరో ఆహ్, ముళ్ళతోటి ఉంటుందనమాట మొత్తం. అవన్నీ తిరుగుతా ఉంటాయి కత్తులు. వీడు ఉల్టా రివర్స్ తిరిగి దానికి ఇలా లాగితే, ఆ రాయి ఇలా డ్రమ్ మీద పడి ఆ సౌండ్‌కి అన్నీ ఆగుతాయి. అది ఎంత పిక్చరైజ్ చేశారంటే అసలు హైలైట్ అని జెప్పాలి. నాకు ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీన్ అయితే ఇలా అంటున్నాను కాదు గానీ, హాలీవుడ్ రేంజ్‌లో ఉంటది. అక్కడ వచ్చే సీన్స్ గాని, ఆ బీజీఎం గాని ఇంటర్వల్ సీన్ తోపనమాట. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. థియేటర్‌లో ఇప్పటికి గుర్తు ఆ సీన్‌కి ఇంటర్వల్ సీన్‌కి.
ఆ ఫైరింగ్ చేసి పాకిస్తాన్‌లో జరుగుతది ఆ ఫైటు. ఆ బైక్ నుంచి ఆహ్, ఎగురుతూ వచ్చి ఆ గన్ పట్టుకొని టాప్ నాచ్ ఉంటదబ్బా! ఆ ఇంటర్వల్ సీను. ఆ! తర్వాత వీళ్ళందరూ కలిసి నాకు మోస్ట్ ఇరిటేటింగ్ ఆ విలన్ గాడబ్బా 'సాహసంలో' విలన్ గాడి క్యారెక్టరైజేషన్ హైలైట్ అనమాట. ఆడిని చంపేయాలన్న ఫీలింగ్ ప్రతి ఒక్కడికి కలుగుతది ఆడియన్స్‌కి. అంత దారుణంగా ఉంటాడు ఆ విలన్ గాడు. సో, వీడి దగ్గరే అన్నీ తెలుసు. వీడి దగ్గరే అన్నీ ఉన్నాయని చెప్పి, వీడిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతా ఉంటాడు. ఆ బావిలోంచి నీళ్లు రావడం గానీ, ఆహ్, ఆ నిధిని చేరుకోవడానికి వీడు వేసే ఒక్కొక్క అడుగు, ప్రతి అడుగు హైలైట్‌గా ఉంటదబ్బా! ఆడియన్‌ని ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతూనే ఉంటుంది ప్రతి సీను కూడా. ఫైనల్‌లో వాళ్ళందరూ కలిసి ఆ నిధిని వెతికినప్పుడు ఆ! అక్కడ వచ్చే ఎలిమెంట్స్ గాని, ఆ విలన్ గాడు దొంగ నా కొడుకు ఆడు మొత్తం వీడిని చంపేద్దామని చూస్తాడు. వీడు నాకు హీరో క్యారెక్టరైజేషను ఎంత థ్రిల్లింగ్ మూవీలో ఎంత జోనర్ అడ్వెంచర్ ఫిల్మ్‌లో కూడా నాకు హీరో క్యారెక్టరైజేషన్ చూడండి చుట్టూరా అంతా నిధి ఉంటది. కానీ వీడు అదంతా వద్దు. గవర్నమెంట్‌కి ఇచ్చేద్దాం. మా తాతది మాత్రం నేనే తీసుకుంటా అని చెప్పి వాళ్ళ తాత ఏదైతే వదిలేసాడో పాపం వాళ్ళ తాత ఏదైతే సంపాదించింది పడిపోయిందో అది మాత్రమే తీసుకుంటాడు వీడు. సో, హీరో క్యారెక్టరైజేషన్ అంత గట్టిగా, అంత బలంగా రాసుకున్నారనమాట. నాకైతే 'సాహసం' ఫిల్మ్ చూసినప్పుడల్లా ఇలాంటి ఫిల్మ్‌ని ఇంత రేర్ ఫిల్మ్‌ని ఎందుకు మన ఆడియన్స్ ఫెయిల్ చేశారు? ఏం తక్కువైందసలు అందులో? ఆ! హీరో ఒక చోట చాలా ఎమోషనల్ అయ్యి డైలాగ్ చెప్తాడబ్బా! వాడిని సమ్ ఇన్సిడెంట్ అయ్యి వాడిని జాబ్‌లోంచి రిజైన్ చేసి పీయించేస్తారు. వేరే చోటకి డంపీ యార్డ్‌కి తీసుకెళ్ళిపోతారు. వాడికి ఆ స్మెల్ అది వచ్చేసి మొత్తం పట్టేసి చాలా దారుణంగా ఇంటికొచ్చేటప్పటికి వాళ్ళ అమ్మా, నాన్న కూడా "ఏంట్రా బాబు స్మెల్ స్నానం చేయి" అంటారు. గుప్పిచ్చింది అక్కడ చెప్పే డైలాగు, "ఏ వాసన వస్తుందని" చెప్పి ఇలా చేసి, "తోలు తీసేసుకోవాలని ఉంది నాకని" చెప్పి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్తాడు. మాటలదైతే సూపర్ సీన్ అండ్ గోపీచంద్ యాక్టింగ్ పీక్స్ ఉంటది ఆ సీన్‌లో. తన స్ట్రగుల్ అంతా ఆ సీన్‌లో ఉంటదనమాట. సో, అంత అడ్వెంచరస్ ఫిల్మ్‌ని, అంత న్యూ ఏజ్ ఫిల్మ్‌ని ఎందుకు ఫ్లాప్ చేశారు? అహా! అందులో ఏం తక్కువైంది? అర్థం కాకపోవడానికి ఏముంది అందులో? అంత మంచి సినిమాని అంత ఎంగేజింగ్‌గా అందరికి అర్థమయ్యేలాగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా అంతంత మంచి మంచి షాట్స్ తోటి అంత ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్ తీస్తే మనం చేసింది గిఫ్ట్ ఏంట్రా అంటే దాన్ని ఫ్లాప్ చేసేసాం. దాంతోటి ఏంట్రా అంటే అలాంటి జోనర్స్, అలాంటి ఫిల్మ్స్ రావట్లేదు. తగ్గిపోయి అసలు లేవు కూడా. ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్స్ ఎక్కడొస్తున్నాయి చెప్పండి అసలు? మాస్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి. ఏమన్నా పడితే ఎలివేషన్ ఫిల్మ్స్ వచ్చేస్తున్నాయి. ఆ! ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్స్ ఎక్కడొస్తున్నాయి? రావట్లేదు కదా! అంటే మనం ఆ జోనర్‌ని తొక్కి దొబ్బినట్టేగా. మళ్ళీ ఏమంటాం? అన్నీ ఒకే జోనర్స్ వస్తున్నాయి అంటాం. మనం చేసింది ఏంట్రా అంటే వచ్చిన ఫిల్మ్‌ని ఫ్లాప్ చేసేస్తాం. మరి అలాంటప్పుడు అలాంటి ఫిల్మ్స్ ఇంకెందుకొస్తాయి? రావు గదా! మళ్ళీ ఏ 10, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, 25 ఏళ్ళకో వస్తది. అప్పటికి మనం దాన్ని హిట్ చేస్తే ఇంకా ఎదురెదురొస్తాయి అలాంటివి. లేకపోతే లేవు. అంతే గదా! ఇప్పుడు ఎలివేషన్ ఫిల్మ్స్ ఉన్నాయి. 'కేజీఎఫ్' ఇవన్నీ ఉన్నాయి. దాన్ని హిట్ చేయబట్టే కదా! ఇంకా 'సలార్' అని పెద్ద పెద్ద సినిమాలన్నీ స్లో మోషన్స్, ఎలివేషన్స్ వస్తున్నాయి. సో, మనం మంచి కంటెంట్‌ని హిట్ చేస్తే అలాంటి ఫిల్మ్స్ చాలా వస్తాయి. మంచి కంటెంట్‌ని కూడా ఫ్లాప్ చేస్తే అవి అక్కడితోనే ఆగిపోతాయి. ఇదిగో ఇలా తర్వాత 15 ఏళ్ల తర్వాత 'సాహసం' రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు 10 ఏళ్ళు దాటుతుంది ఈజీగా. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన సిట్యుయేషన్ ఉండేది కాదు. ఎందుకు ఫ్లాప్ చేశారని. అంతే. మీకేమనిపించింది 'సాహసం' సినిమా చూసి? మీరేం ఫీల్ అయ్యారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, దట్స్ ఇట్ గైస్. బై.